నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి తన హస్తాల చాటున భద్రపరిచి గడిచిన నెలంతా కూడా మనల్ని మన బిడ్డలను కాపాడి 2026 సంవత్సరం 8వ నెలలోనికి నూతన మాసంలోనికి మనందరినీ నడిపించి మొదటి ఆదివారం ప్రత్యేకంగా త్రిత్వం తర్వాత 9వ ఆదివారపు ఆరాధనలో మనందరం పాలుపంపులు పొంది ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన బలను సమీపించే భాగ్యాన్ని మరలా మనకిచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువుకి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనందరం చదువుగా విన్నాం. వాటికంటే ముందు ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం ఉంది. అదేమిటనంటే స్నేహితుల దినోత్సవం. ఈరోజు స్నేహితుల దినోత్సవం. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని వాక్యములో దేవుడు మన పక్షంగా అన్ని స్థానాల్లోనూ నిలవబడతాడు. ఆయన మనకు తండ్రిగా ఉండగలడు, తల్లిగా ఉండగలడు, స్నేహితునిగా ఉండగలడు, భర్తగా ఉండగలడు, సహోదరునిగా ఉండగలడు. అన్ని రకాల పాత్రలను దేవుడు మన జీవితాల్లో పోషించగలడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు అంటాడు. అంటే నువ్వు నాకుంటే అన్నీ ఉన్నట్టే, నువ్వు నాకుంటే అందరూ ఉన్నట్టే అని దావీదు భక్తుడు మాట్లాడతాడు. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అన్ని పాత్రలు పోషించినప్పుడు, దేవుడు మనకు మొదటి ప్రాధాన్యత అయినప్పుడు మన జీవితాల్లో ఏ లోటు ఉండదు, మన జీవితాల్లో ఏ అవసరత తీరకుండా ఉండదు. కాబట్టి ఈ స్నేహితుల దినోత్సవం నాడు కూడా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉండును. నిజమైన స్నేహితుడు మనందరికీ యేసు ప్రభువారే అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు చాలామంది స్నేహితులు మరి మన మధ్యలో ఉన్నారు. చాలామందికి, అందరికి, ఇంచుమించు అందరికీ స్నేహాలు ఉంటాయి. వయసు భేదం ఏమీ లేదు కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు అందరికీ స్నేహితులు ఉంటారు. అయితే స్నేహం అనేది ఈరోజు ఎలా మారింది అంటే, ఆ స్నేహానికి మనుషుల మధ్య స్నేహం ఉండటానికి స్నేహంతో పాటు డబ్బు అనేదో కారణం అనేదో అవసరం అనేదో ఒక కారణం అయిపోయింది కదా. డబ్బు ఉంటేనే స్నేహాలు చేసేవారు ఉన్నారు, అవసరం తీరితేనే స్నేహాలు చేసేవారు ఉన్నారు, మనం చెప్పింది చేస్తేనే స్నేహాలు చేసేవారు ఉన్నారు. ఇలాంటి స్నేహాలు ఈరోజు లోకంలో చూస్తూ ఉన్నాం. మధ్యలో విడిచిపెట్టేసి నీకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన స్నేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి స్నేహం అనేది జీవిత పర్యంతము ఉండునట్లుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడట, దుర్దశలో అట్టివాడు మనకి సహోదరునిగా ఉంటాడట. మరి ఇలాంటి పాత్ర యేసు ప్రభువారిలో మాత్రమే మన జీవితాల్లో నెరవేరుతుంది. యేసు ప్రభువారే మనకు నిజమైన స్నేహితునిగా ఉంటాడు, యేసు ప్రభువారే మనకు నిజమైన సహోదరునిగా ఉంటాడు, యేసు ప్రభువారే మనకు సమస్తమై ఉండి మనల్ని నడిపిస్తాడు. దుర్దశ అంటే మన దీనస్థితి. అది అనారోగ్యపరంగా రావచ్చు, ఆర్థిక పరంగా రావచ్చు, మనుషుల నుంచి రావచ్చు. ఎలాగైనా సరే మనం అన్నీ పోగొట్టుకొని ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా నీ పక్కన నిలబడేది యేసు ప్రభువారే. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి స్నేహాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి? అటువంటి స్నేహితుడిని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందుకని ఈ లోకంలో ఎంతమంది స్నేహితులున్నా, ఎన్ని స్నేహాలున్నా, నీ మొదటి స్నేహము దేవునితో అయితే నీకు మంచి స్నేహితుడు ఉన్నట్టే. నీ మొదటి స్నేహం దేవునితో అయితే నీకు మంచి సహోదరుడు ఉన్నట్టే. నీ మొదటి స్నేహం దేవునితో అయితే నీకు సమస్తం ఉన్నట్టే అనే విషయాన్ని ఈ స్నేహితుల దినాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, దేవునితో సహవాసం చేయండి, ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం, సాన్నిహిత్యం చేయండి, దేవునితో స్నేహం చేయండి. దేవుడు అంటున్నాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నా కూడా అల్పమైన దీనులైనటువంటి మనల్ని తన స్నేహితులుగా, తన కుమారులుగా, తన బిడ్డలుగా, తన స్వాస్థ్యముగా, తన వారసులుగా ఎంచుకోవటానికి తన సమస్తాన్ని మన కొరకు దారపోసాడు. ఎంతకంటే గొప్ప స్నేహం ఈ లోకంలో ఎక్కడ
ఉండబోదు. కాబట్టి నీ మొదటి స్నేహము యేసుక్రీస్తు ప్రభువు వారు అయి ఉండాలి. ఆయనతో నీ సహవాసం అనుదినము ప్రతిరోజు నడవాలి. అప్పుడే నీకు మంచి స్నేహం దొరికింది అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ స్నేహితుల దినాన్ని యేసు ప్రభు వారిని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ, అట్టి స్నేహము దేవుడు మనకి ఉచితముగా ఇచ్చాడు. ఆ స్నేహాన్ని ఎవరు పోగొట్టుకోవద్దని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు చదవబడిన ఈ లేఖన భాగాలను మనం గమనించినట్లయితే, పాత నిబంధన పాఠ్య భాగంగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 10 నుంచి 13 వరకు ఉన్న లేఖన భాగాన్ని, పత్రిక పాఠ్య భాగంగా అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడు శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి 14 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగనే సువార్త పాఠ్య భాగముగా లోకా సువార్త 12వ అధ్యాయం 32 నుంచి 48 వరకు ఉన్న లేఖన భాగాలను మనం ఈ దినము పాఠ్య భాగాలుగా చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడదలిసిన అంశము, మనందరికీ తెలియచేయాల్సిన అంశము ఏమిటి అనంటే దేవుని పని. దేవుని పని అంటే నేను శుక్రవారం కూడా మన సువార్త దినము నాడు మన అందరి సువార్త ఏఎల్సి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం 185వ సువార్త దినాన నేను మీ అందరికీ జ్ఞాపకం చేశాను. శుక్రవారం దేవుడు తన పని మీద అనేక మందిని ఎన్నుకుంటూ ఉన్నాడు. అలా ఎన్నుకునే ప్రక్రియలోనే మన లూథరన్ సంఘ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారిని ఎన్నుకొని భారతదేశానికి అమెరికా లూథరన్ మిషన్ ద్వారా మనందరి మధ్యలోనికి పంపించి, ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 1842వ సంవత్సరం జూలై 31వ తేదీన ఆయన భారతదేశంలో అడుగుపెట్టి మొట్టమొదటిసారిగా లూథరన్ మిషన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి 185 సంవత్సరాలు సువార్త పరిచర్య కొనసాగి చిన్నదిగా ప్రారంభమైన చిన్న మందగా ఉన్న లూథరన్ సంఘము ఈరోజు విస్తరించి 4 రాష్ట్రాలలోనూ అనేక సంఘాలలోనూ వేలాది మంది కుటుంబాలతో లక్షలాది మంది విశ్వాసులతో ఈరోజు ఎదిగింది అంటే కేవలము దేవుని కృప, దేవుని పని నిమిత్తం ఆయన ఎన్నుకున్న సేవకులని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి దేవుని పని అనగా దీన్ని గ్రీకులు ఏమంటామంటే మిస్యోడై. మొన్న కూడా నేను చెప్పాను శుక్రవారం మీకు. మిస్యోడై అంటే మిస్యో అనగా పంపబడటం లేదా పని, పంపబడటం, ఒక పని మీద పంపబడటం. దాన్నే అపోజల్ అని కూడా అంటారు. అందుకని అపోస్తలుడు అంటే ఎవరట? పంపబడినవాడు అని అర్థం. కాబట్టి మిస్యో అనగా పని లేదా పంపబడడం. డై అంటే దేవుడి పని మీద పంపబడటం. ఈరోజు అమెరికా నుంచి జర్మనీలో పుట్టిన అయ్యర్ గారు అమెరికా మిషన్లో చేరి లూథరన్ మిషన్ ద్వారా మన మధ్యలోనికి పంపబడ్డాడు కనుక ఈరోజు ఈ లూథరన్ సంఘాలు ఎంతగా వర్ధిల్లాయి, వృద్ధి చెందాయి. అలాగా అనేక మంది దేవుని పని మీద పంపబడ్డారు. వీరందరినీ కూడా దేవుడే ఎన్నుకున్నాడు. అయితే గమనించాలి, ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడే ఎన్నుకున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడే పిలుచుకున్నాడు. మనందరినీ ఒక సంఘముగా ఉండమని ఇక్కడికి రమ్మన్నాడు. మరి మనందరి మీద కూడా దేవుడి పని బాధ్యత ఉంది అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి పని అప్పగిస్తూ ఉంటాడు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ లేఖనాల్లో ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక దేవుని చేత పిలువబడినవాడు, ఎన్నుకోబడినవాడు, సేవకుడు ఎవరైనా సరే ఎలాగ ఉంటే దేవుడిచ్చే నిత్య జీవం అనే బహుమానాన్ని పొందుతామో ఈ లేఖనాలు మన జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. పాత నిబంధన పాఠ్యభాగాన్ని గమనిస్తే దావీదు భక్తుడు తన జీవితం ద్వారా, తన అనుభవం ద్వారా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదేంటి అంటే, దేవుణ్ణి మనము ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ దేవునికి మహిమను తెలియజేయాలి. వాస్తవానికి ఈ దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతం అంటే ఏంటో తెలుసా? దినవృత్తాంతం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు బైబిల్లో ఇది ఉందని మీ అందరికీ తెలుసా లేదా? మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు. ఈ 2 మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. చాలాసార్లు పాస్టర్ గారు చెప్పినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు తీసి ఆ దినవృత్తాంతాల గ్రంథాన్ని చదువుతాం. అసలు దినవృత్తాంతం అంటే ఏంటో తెలుసా? అర్థం తెలుసా? దినవృత్తాంతం అంటే దినచర్యలు. ఏంటది? దినచర్యలు. దినచర్యలు అంటే ఏంటి? నువ్వు పొద్దున్న లేచి సాయంత్రం పడుకునేదాకా చేసే పన్నే దినచర్య అంటాం కదా. అయితే ఈ దినవృత్తాంతాలు ఎవరి దినచర్యలు అని అంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో ప్రతిదినము
జరిగిన సంఘటనలు ఈ గ్రంథంలో రాశారు. అందుకనే దినవృత్తాంతాలు అని ఉంది. ఎవరి దినవృత్తాంతాలు ఇది? ఇశ్రాయేలీల జీవితంలో వారు చేసిన పనులు, వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలనే ఈ దినవృత్తాంతాలు అంటాం. రోజువారీ జీవితంలో మనం చేసే పనులు దినచర్య. అలాగా ఇశ్రాయేలు జీవితంలో దేవుడు చేశాడు. అయితే దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు కదా. సౌలు తర్వాత సౌలుని పడగొట్టి దావీదుని రాజుగా ఇశ్రాయేలీల మీద దేవుడు ఎన్నుకున్న తర్వాత, సౌలు తర్వాత దావీదు దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ వారికి కావలసిన సమకూరుస్తూ చక్కని పరిపాలన చేస్తూ ఉన్నాడు. చివరి దినాలకు వచ్చాయి. ఎప్పుడు? ఇంకా దావీదు జీవితం ముగిసిపోతూ ఉంది, ముసలితనంలోకి వచ్చేసాడు. తన కుమారులు కూడా పెరిగి పెద్దవారు అయిపోయారు. సొలొమోను ఇతర కుమారులు కూడా అందరూ పెరిగి పెద్దవారు అయిపోయారు. చివరి దినాల్లో దావీదు ఒక ఆలోచన చేశాడు. ఏంటి అంటే, దేవునికి ఒక ఆలయం కట్టబడాలి కాబట్టి ఆలయానికి నేను చేయగలిగింది నేను చెయ్యాలి అని చెప్పి బంగారము, వెండి, విలువైన రత్నాలు, అలాగే ఇనుము, కలప, ఇక ఇతర సామాగ్రి అంతా కూడా దేవాలయానికి కావలసిన సామాగ్రి అంతా సమకూర్చేశాడు దావీదు. సమకూర్చడమే కాదు కానీ, దావీదు ఇవ్వటమే కాదు కానీ, దావీదు సమకూర్చడమే కాదు కానీ, దావీదు ప్రక్కలో ఉన్నటువంటి అధిపతులకు, శతాధిపతులకు, సహస్రాధిపతులకు, అలాగనే ఇతర సామంత రాజులందరికీ కూడా ఆయన ఆహ్వానం తెలియచేశాడు. ఆహ్వానం తెలియచేసి దేవుని ఆలయం కొరకు మీకు హృదయపూర్వకంగా ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా మీరు ఏం చేయాలట? దేవునికి ఇవ్వండి అనే ఆహ్వానాన్ని తెలియచేసినప్పుడు వారందరూ కూడా దేవుని ఆలయం నిమిత్తము వారందరూ కూడా ఏం చేశారట? వారి శక్తి కొలది, సామర్థ్యం కొలది హృదయపూర్వకంగా ఆలయ నిర్మాణం కోసం వారు కూడా బంగారము, వెండి, ఇతర విలువైన వస్తువులను సమకూర్చారట. ఇదంతా చూసి దావీదు ఆనందిస్తున్నాడు, సంతోషిస్తూ ఇప్పుడు మనం చదువుకుని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 29వ అధ్యాయం 10వ వచనంలో దావీదు ఏం చేస్తున్నాడు? నాకు అర్థం అవ్వలేదు. రాజైన దావీదు కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించెను. గమనించండి, దావీదు సంతోషించాడట. ఎందుకట? నేను ఒక్కడిని ఇవ్వాలనుకుంటే నేను ఒక్కడనే కాదు, నేను పిలిచిన ఆహ్వానించిన ప్రతి ఒక్కరు ఇశ్రాయేలు జనాంగం అంతా ఎవరి శక్తికి మించి వారు రూపాయి ఇవ్వగలిగిన వారు రూపాయి, 500 ఇవ్వగలిగిన వారు 500, బంగారం ఇవ్వగలిగిన వారు బంగారము, వెండి ఇవ్వగలిగిన వారు వెండి, విలువైన సామాగ్రి తేగలిగిన వారు విలువైన సామాగ్రి అందరూ తెచ్చి అక్కడ పెడితే దాన్ని చూసి దావీదు సంతోషిస్తూ దేవునికి ఇట్లు కృతజ్ఞతలు చెల్లించాడట. ఈ ప్రార్థన దావీదు చేస్తూ ఇందులో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని మనందరికీ తెలియజేస్తూ ఈ ప్రార్థన చేస్తున్నాడు. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు. ప్రార్థన అంటే మన దృష్టిలో ఏంటి? కేవలం మన అవసరతలు దేవునికి చెప్పడం, మనం దేవుని కొరకు దేవుని సహాయం అడగటం, ఇదే మన దృష్టిలో ఎక్కువ ప్రార్థన. కానీ వాస్తవానికి దావీదు ఇక్కడ చేసిన ప్రార్థనలో దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనకు తెలియజేస్తూ దేవునికి ఎంత శక్తి ఉందో, ఎంత మహిమ ఉందో ఈ ప్రార్థనలో మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే మొట్టమొదటిగా దావీదు చేసింది ఏంటంటే ఆయనకు నిరంతర స్తుతి చెప్తాడు. నిరంతర స్తుతి 10వ వచనంలో చూడండి ఒకసారి. మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము. గమనించారా? దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నాడు దావీదు? మాకు తండ్రివైన ఇశ్రాయేలు దేవా. మీరు గమనించాలి, నీకు నిరంతరము స్తుతి, నీకు నిరంతరము స్తుతి అనగా యుగ యుగములు నీకే స్తుతి. ఎందుకంటే నీ గొప్పతనము, నీ మహిమ, నీ శక్తి ఎంత గొప్పదంటే మా జీవితాల్లో ఏదైనా చేయగలుగుతావు. నువ్వు ఎంత శక్తివంతుడు అంటే ఏదైనా నీకు సాధ్యమే. నీలాంటి దేవుడు ఇంకొకడు లేడు.
కాబట్టి నువ్వు మాకు ఎలాంటి వాడు అంటే తండ్రి వంటి వాడవు. నువ్వు మాకు ఏమై ఉన్నావంటే తండ్రి అయి ఉన్నావు. మాకే కాదు, మా పితరులందరికి కూడా నువ్వే మాకు తండ్రివి. అందుకే నీకు నిన్నైనా స్తుతే, ఈ రోజైనా స్తుతే, రేపైనా స్తుతే, యుగ యుగములు నీకే స్తుతి, నీకు తప్ప ఇంకెవరికి స్తుతి చెల్లదు అని దావీదు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇంకొక మాట, తండ్రి అని పిలుస్తున్నాడు కదా. తండ్రి అని పిలవటంలో అర్థం ఏంటి అంటే, తండ్రి అనగా అందరికీ యజమానుడు, అందరికీ పైనున్నవాడు, అందరికీ మూలము అన్న విషయాన్ని మనం గమనించాలి కదా తండ్రి అనగా. అందుకనే నూతన నిబంధనలు యేసు ప్రభు వారి దగ్గర శిష్యులందరూ కూర్చొని శిష్యులు అడుగుతారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించవా అని అంటే, ఆయన మొదటి మాట ఎలా మాట్లాడుతున్నాడంటే పరలోకమందున్న మా తండ్రి అని నేర్పిస్తున్నాడు. అంటే నీ దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. తండ్రి బాధ్యత ఏంటో చెప్పండి. తండ్రి కుటుంబ అవసరతలు తీర్చాలి, తండ్రి పిల్లల భవిష్యత్తును నిర్ణయించాలి, తండ్రి పిల్లల కోరికలను ఆశలను తీర్చాలి. ఇది కదా తండ్రి బాధ్యత. అలాగే తండ్రి కుటుంబాన్ని అంతటినీ సంరక్షించాలి, ప్రమాదం నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి తండ్రి కుటుంబంను బిడ్డలను కాపాడుతూ రావాలి. అందుకని యేసు ప్రభువు కూడా అంటాడు, ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి చేపను అడిగితే పామునిస్తాడు తండ్రి. ఏ తండ్రి అయినా ఒక కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళి రొట్టెని అడిగితే రాయినిస్తాడా? ఏ తండ్రి అయినా. ఇహలోక సంబంధమైన తండ్రులే వారి బిడ్డలను ఇంతగా ప్రేమించినప్పుడు మీ పరలోకపు తండ్రి మీకు ఇంకా మంచి ఈవులను మీ కొరకు సిద్ధపరచగలడు కదా అని యేసు ప్రభువు అంటాడు. కనుక మన పరలోకపు తండ్రి మనందరికీ పరమ తండ్రి అన్న విషయాన్ని ఈ దావీదు ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు తండ్రి, ఆయనే మనకు యజమానుడు అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకే ప్రార్థనలో ఎప్పుడు కూడా ఆయనను నిరంతర స్తుతి మనం చెల్లించాలి. ఆయనకు నిరంతర స్తుతి అనగా ఇంకెవ్వరికి ఈ స్తుతి చెల్లదు, ఇంకెవ్వరికి కూడా ఈ స్తుతి మనం చెల్లించకూడదు, ఆయనకు మాత్రమే స్తుతి. రెండవది ఏమంటాడంటే సమస్తము నీదే అంటాడు. సమస్తం ఆకాశము భూమియు అందులో ఉన్నదంతా కూడా నీదే అంటాడు. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యూ ఓన్లీ, అంటే నీకు మాత్రమే చెందుతుంది, నీ సొత్తు ఇదంతా, ఇదంతా కూడా నీ సొత్తు, ఇందులో ఉన్నదంతా కూడా నీదే అని దేవుణ్ణి దావీదు గణపరుస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మనము యోహాను సువార్తలో చూస్తాం కదా, ఆయన సమస్తము కలుగజేసిన వాడై ఉన్నాడు, కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే అక్కడ చదవండి ఒకసారి, 11వ వచనం చదవండి. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తమును నీ వశము, మహత్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సు, ఘనతయు నీకే. మీరు గమనించాలి, అంటే పరాక్రమం, మహిమ, ఘనత, విజయము అన్నీ కూడా ఎవరికి చెందుతాయట? దేవునికి మాత్రమే చెందుతాయట. దేవుడు మాత్రమే వీటిని సొంతంగా చేసుకోగలడట, ఇంకెవరు సాధించలేరట ఇవి. అందుకే ఆ భూమి ఆకాశములందు సమస్తము నీదే. అది ఏదైనా అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, ప్రభావం అవ్వచ్చు, మహిమ అవ్వచ్చు, ఘనత అవ్వచ్చు, ఏదైనా కూడా నీదే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? ఎవరు? దావీదే కదా. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? దావీదు. దావీదు ఎవరు? దావీదు అప్పటికెవరు? ఇశ్రాయేలీల మీద రాజు. రాజు అంటే యుద్ధాలు గెలిచినవాడు, రాజు అంటే సకల సౌకర్యాలు ఉన్నవాడు, రాజు అంటే సకల సౌభాగ్యాలు ఉన్నవాడు. ఇన్నున్నవాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నాకున్న ఈ ఆస్తి, నాకున్న ఈ ఘనత, నాకున్న ఈ విజయము, నాకున్న ఈ మహిమ, నాకున్న ఈ పేరు అన్ని ఎవరివి? నీవే. ఇక్కడ దావీదు జీవితంలో మనం ఈ మాటను బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ గర్వం లేదు, అతిశయం లేదు, దేవుని ఎడల వినయము, విధేయత దావీదులో కనిపిస్తూ ఉన్నాయి. దావీదులో తగ్గింపు కనిపిస్తూ ఉంది. మన జీవితాల్లో ఈరోజు మనము కష్టపడి ఒక ఆస్తినో, ఒక ఇంటినో, లేకపోతే ఇంకేదో ఒక ఉద్యోగాన్నో మనం సంపాదించామనుకోండి, మంచి పేరు సంపాదించుకున్నాం అనుకోండి, లేకపోతే ఇంకేదో సాధించాం అనుకోండి,
ఒకవేళ ఎవరైనా నిన్ను అడిగితే ఇదంతా నా కష్టమే అంటాం. ఇదంతా నేను కష్టపడి సంపాదించుకున్నాను, రాత్రి పగలు కష్టపడి నా తెలివితో నా జ్ఞానంతో నేను సాధించానని చాలామంది అతిశయంతో మాట్లాడుతూ ఉంటారు. రాజైన దావీదే తనను తాను తగ్గించుకొని దేవునికే సమస్తాన్ని ఆరోపిస్తుంటే కొంచెం స్థాయి పారితేనే మన జీవితాల్లో ఎంత అతిశయం వస్తుందో మనం చూస్తాం, ఎంత గర్వం వస్తుందో మనం చూస్తాం కదా. కానీ దేవుడు లేకపోతే నీకు ఏది చెల్లదన్న విషయాన్ని ఈ దావీదు మాటల్లో ప్రార్థనలో మనం తెలుసుకోవాలి. ఈరోజు నీకున్న పేరు అవ్వచ్చు, నీకున్న నువ్వు సాధించిన విషయాలు అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఎక్కిన మెట్లు, నువ్వు ఎక్కిన ఎత్తు ఏదైనా ఉందో, స్థాయి ఏదైతే ఉందో అదంతా కూడా దేవుడు నీకు ఇస్తేనే వచ్చిందన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. కాబట్టి సమస్తము దేవునిదే, అందులో నుంచే దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఏమి ఇస్తున్నాడట? తర్వాత చదవండి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద నువ్వే అధిపతిగా హెచ్చించుకున్నావు. ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తము ఏలువాడవు. బలము పరాక్రమము నీ నామములు, నీ దానములు హెచ్చించువాడవు, అందరికి బలమిచ్చువాడవు నీవే. గమనించండి, ఈరోజు సమస్తం ఆయనదైతే ఆయన మన జీవితాల్లో ఏమిస్తున్నాడట? మనకు బలమిస్తున్నాడట, మనల్ని హెచ్చిస్తున్నాడట, ఐశ్వర్యం ఇస్తున్నాడట, ఘనతనిస్తున్నాడట, శక్తినిస్తున్నాడట. ఈరోజు నీకు ఉన్నదంతా ఇచ్చింది ఎవరట? దేవుడే. నీకున్నదంతా ఎవరిదట? దేవుడిదే. అదే కదా దావీదు ప్రార్థనలో తెలియచేస్తున్నాడు, సమస్తము నీదే. అంటే నా దగ్గర ఉన్నది, నీ దగ్గర ఉన్నది, మనందరి దగ్గర ఉన్నది, భూమి మీద ఉన్నది, ఆకాశంలో ఉన్నది, సమస్తము నీదే. అయితే మాకు అవసరతలను బట్టి మాకు ఇవ్వదలిసింది నువ్వు తీసిస్తున్నావు. ఏమిస్తున్నావు? ఐశ్వర్యం ఇస్తున్నావు, ఘనతనిస్తున్నావు, ఆరోగ్యం ఇస్తున్నావు, ఆయుష్నిస్తున్నావు, అవసరతలు తీరుస్తున్నావు, మా కోరికలు తీరుస్తున్నావు, సంతోషం ఇస్తున్నావు, అన్నీ నువ్వే. ఆఖరికి నీ జీవితం అయిందే, నీ జీవనం అయిందే, నీ ఆయుష్ కూడా అయిందే. అందుకని సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నా వలన నీవు జీవించు సంవత్సరములు అధికములవుచున్నవి. నేను అనుకుంటేనే నువ్వు బ్రతికే దినాలు పెరుగుతున్నాయి, నేను ఇస్తేనే నీ జీవిత సంవత్సరాలు అధికమవుతున్నాయి. ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకుంటున్న వారు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంవత్సరము ప్రతి నెల దాటుతుంటే జ్ఞాపకం చేసుకోండి, ఎవరిస్తున్నారు ఈ నెల, ఈ నూతన మాసాన్ని నీకు ఇచ్చింది ఎవరట? ఈ నెల చూడకుండా చాలామంది మరణించిన వారు లేరా? కొన్ని వేల మంది, గంటలో కొన్ని వేల మంది చనిపోతున్నారు. గంటకి ఇంచుమించు 72,000 మంది చనిపోతారు. తెలుసా ఎంతమంది? 60 నిమిషాల్లో 72,000 మంది చనిపోతారు. 1/2 సెకండ్లో 2 చనిపోతారు భూమి మీద. అందులో నువ్వు లేకుండా నిన్ను సంరక్షించి సజీవుల లెక్కలో ఉంచాడంటే ఈ రోజు ఇచ్చింది, ఈ నెల ఇచ్చింది, ఈ దినాన్ని ఇచ్చింది నీకు దేవుడే. అందును బట్టి నువ్వు దేవునికి సమస్త కృతజ్ఞత చెల్లించాలి, నిరంతర కృతజ్ఞత చెల్లించాలి. కాబట్టి నీకేమిస్తున్నాడట? ఈరోజు నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం, ఈరోజు నీ దగ్గర ఉన్న ఇల్లు, ఈరోజు నీ దగ్గర ఉన్న కుటుంబం, ఈరోజు నీ దగ్గర ఉన్న బిడ్డలు అందరూ కూడా దేవుడిచ్చిందనట. నీకు జీవితం, జీవాన్ని ఇచ్చాడు. గర్భంలో జీవముగా నిన్ను పిండముగా తయారు చేసి మనిషిగా చేశాడు. నీకు జీవితాన్ని ఇచ్చాడు, ఆధారం ఇచ్చాడు, నీకు భార్యని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు. భార్య యెహోవా దానము కదా. భార్య ఎవరు? యెహోవా ఇచ్చు దానమట. బిడ్డలు ఎవరు? యెహోవా ఇచ్చు బహుమానమట. కుటుంబం కూడా నీకు ఎవరిచ్చింది? నువ్వు సొంతంగా సాధించింది ఏమీ లేదు ఇక్కడ, అన్నీ నీకు ఎవరిచ్చింది? దేవుడే. కాబట్టి దేవునికే నిరంతర స్తుతి నువ్వు చెల్లించాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయనకు నువ్వు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో కృతజ్ఞత చెల్లించాలి. చివరి మాట చదవండి, 13వ వచనం. నా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాం. చాలు. మీరు దావీదు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి అని ఈ ప్రార్థన ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే తెస్సలోనిక పత్రికలో కూడా, మొదటి తెస్సలోనిక 5:16లో కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, అన్ని విషయాల్లో కృతజ్ఞతలు చెల్లించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకనంటే ఏది నీది కాదు,
అందుకే పౌలే అంటాడు కదా, మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఇందులో నుంచి ఏమీ తీసుకొని పోలేము. ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలా. ఈ లోకంలో బ్రతికినంత కాలం నీ అవసరతలు, అక్కర్లు, కోరికలు, తలాంతులు నెరవేరుస్తూ తీరుస్తూ ఉన్నాడంటే ఎవరంటే దేవుడు మాత్రమే. దేవుడు మాత్రమే. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చి, తినడానికి తిండి ఇచ్చి, ఉండటానికి ఆశ్రయం ఇచ్చి, సంతోషించడానికి స్నేహితులనిచ్చి, సంతోషించడానికి కుటుంబాన్ని ఇచ్చి, బిడ్డలనిచ్చి, ఉద్యోగం ఇచ్చి, నీ జీవనోపాధికి సిద్ధపరిచిన దేవుడు నీకు సమస్తం చేస్తున్నాడు. అందును బట్టి నిరంతరం కృతజ్ఞతలు చెల్లించాలి, నిరంతరం ఆయనకి నువ్వు స్తుతి చెల్లించాలి. ఇది నీ ప్రార్థన. ఇలా ఉండాలి నీ ప్రార్థన. ప్రతి దినము నీ ప్రార్థన ఇలా ఉండాలి. ఎప్పుడు మన అవసరతలు చెప్పి, ఎప్పుడు మన కోరికలు దేవుడికి చెప్పడం కాదు ప్రార్థన అంటే. దేవుడిని హెచ్చించాలట, ఆయన స్తుతించాలట, నిరంతరం కృతజ్ఞతలు చెల్లించాలట. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన పరాక్రమం ఎంత గొప్పదో ఆయన్ని ఘనపరుస్తూ హెచ్చిస్తూ మనం ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన. విశ్వాసిగా నిన్ను పిలిచిన దేవుడు నువ్వు జీవితం ఎలా ఉండాలని చెప్తున్నాడంటే ప్రార్థించే విశ్వాసిగా నువ్వు ఉండాలి. రెండవది ఏంటంటే సువార్త పాఠ్యభాగంలో చూసి, పత్రిక పాఠ్యభాగం మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఒక మాట తెలియజేస్తున్నాడు. తిమోతి, నువ్వు ఈ సేవలో ఉన్నావు, నువ్వు పరిచర్యలో ఉన్నావు, దేవుని పని మీద ఉన్నావు. నువ్వు దేని మీద ఉన్నావు? దేవుని పని మీద ఉన్నావు. ఈ పనిలో నీ ఆత్మీయ జీవితాన్ని, అలాగే నీకు అప్పగించబడిన సంఘాన్ని, నీకివ్వబడిన కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఎలాగ ఉండాలన్నది పౌలు ఇక్కడ తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి తెలియజేస్తూ తిమోతికి పౌలు చివరి మాటలు ఇవి. పౌలు చివరి మాటలు, 2వ పత్రిక కదా, చివరి మాటలు ఇవే. చివరి మాటలు పౌలు తిమోతికి తెలియజేస్తూ, బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, హెచ్చరిస్తున్నాడు కూడా కొన్ని విషయాల్లో. ఎందుకనంటే ఈ విశ్వాసంలోకి పిలువబడిన మనము జాగ్రత్త కలిగి బ్రతకాలట. లోకంలో ఉన్నవాడు ఎలా బతికినా పర్వాలా. అందుకే లోకంలో ఉన్నవాడు ఏం చెప్పుకుంటాడంటే తనకు తాను సమస్తము సమకూడింది కాబట్టి నా ప్రాణమా తినుము తాగుము సుఖించమని వాడు చెప్పుకొని వాడికి నచ్చినట్టు వాడు బతుకుతాడు. వాడిని ఎవడు ఆపడు, అడ్డుకోడు. కానీ విశ్వాసంలోకి నువ్వు వచ్చావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని, నీకు అప్పగించబడిన సంఘాన్ని కాపాడుతూ విశ్వాసంలో ముందుకెళ్ళాలని పౌలు తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే మొట్టమొదటిగా ఏమంటాడంటే నీ విశ్వాసాన్ని నువ్వు మానకుండా కొనసాగించు. నీ విశ్వాసాన్ని ఏం చేయాలట? మానకుండా కొనసాగించు. మీరు గమనించండి, ఈరోజు మీ తల్లిదండ్రుల వల్ల, లేకపోతే దైవజనుల వల్ల, స్వార్థ వల్ల ఏదో రకంగా నువ్వు ఏం నేర్చుకున్నావు? భక్తిని, విశ్వాసాన్ని నేర్చుకున్నావు కదా. ఈ నేర్చుకున్న భక్తి, విశ్వాసం జీవిత పర్యంతం కొనసాగించమంటాడు. వదిలేయకూడదట. వదిలేస్తే ఏమవుతుందట? ఆత్మీయ జీవితం ప్రశ్నత్వంలోకి వెళ్ళిపోద్దట. వదలకూడదు. అందుకని అంటాడు తిమోతితో పౌలు, తిమోతి, నేను నీలో చూసిన భక్తి, నేను నీలో చూసిన విశ్వాసం నేను అంతకుముందు ఎవరిలో చూశానంటే నీ అవ్వ లోయలో చూశాను. ఇప్పుడు ఆ తర్వాత ఎవరిలో చూశానంటే నీ తల్లి యూనికేలో చూశాను. అంటే 3వ తరం క్రైస్తవుడు ఎవరు? తిమోతి. అంటే వారు తల్లిదండ్రులు, వారి పితరులు తిమోతిని ఎలా పెంచారట? విశ్వాసంలో నడిపించారట. వారు నేర్చుకున్న భక్తిని, విశ్వాసాన్ని వారు తర్వాత బిడ్డలకు నేర్పుకున్నారట. అందుకే పౌలు అంటాడు, నేను నీలో చూసిన ఈ విశ్వాసం భక్తి నేను నీ అమ్మ లోయలో చూశాను, నీ తల్లి యూనికేలో చూశాను. నీ తల్లి యూనికేలో చూశాను. ఈరోజు మీ తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్న భక్తి ఉండొచ్చు, లేదా దైవజనుల ద్వారా మీరు పొందుకున్న విశ్వాసం, భక్తి అయి ఉండొచ్చు. జీవిత పర్యంతం మీరు కొనసాగిస్తున్నారా లేదా? అసలు తల్లిదండ్రులుగా మీ బిడ్డలకు మీరు విశ్వాసం నేర్పుతున్నారా? భక్తి నేర్పుతున్నారా? తల్లిదండ్రులుగా మీరు విశ్వాసంలో ఉన్నారా అసలు? ఇక్కడ తిమోతి, అలాగే తన తల్లి యూనికేను, అవ్వ లోయని చూస్తే మనల్ని మనం అడగకోవాల్సిన ప్రశ్న ఇది. గమనించండి, వారు బిడ్డలకు నేర్పుకొని విశ్వాసంలో బలపరిచారు. అందుకే తిమోతి యవ్వన కాలంలోనైనా ఒక మంచి దైవజనుడిగా, మంచి విశ్వాసిగా మరి మనకి లేఖనాల్లో కనిపిస్తాడు. కాబట్టి తిమోతిని పౌలు హెచ్చరిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని ఎప్పుడు వదలొద్దు. మీరు గమనించండి, దావీదు కొడుకు ఎవరు? దావీదు కుమారుడు ఎవరు? దావీదు తర్వాత రాజు ఎవరు? సొలొమోను ఎవరు కొడుకు? దావీదు కొడుకేనా? మరి దావీదు దేవునికి హృదయాంసారుడిగా ఉన్నాడు కదా. దావీదు నేర్చుకున్న భక్తిని, విశ్వాసాన్ని కుమారుడికి నేర్పాడు. కుమారుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు? రాజ్యానికి రాజు అయినప్పుడు
సొలొమోను కూడా దేవుని ప్రార్థిస్తున్నాడు ఏమని, ప్రభువా ఇశ్రాయేలుని పాలించడానికి నాకు నీ జ్ఞానం కావాలి, నీ వివేకం కావాలి, నా జ్ఞానం సరిపోదు అని అంటాడు. దేవుడు ఇచ్చాడా? మరి చివరిదాకా కొనసాగించాడు దాన్ని సొలొమోను? కొనసాగించలేకపోయాడు. అందుకే భ్రష్టుడు అయిపోయాడు. చివరి దినాల్లో అన్ని భార్యలను తీసుకొచ్చి అన్ని దేవతల విగ్రహాలను పరిశుద్ధ ఆలయంలో ప్రతిష్ఠ చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. అందుకే నీ విశ్వాసాన్ని వదిలేస్తే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు, దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేస్తావు, దేవుని ఉగ్రతకు పాత్రుడు అయిపోతావు. అందుకే నీకు ఏదైతే నేర్పబడిందో ఆ విశ్వాసాన్ని, భక్తిని చివరిదాకా కొనసాగించి అంటాడు. రెండవది, సిగ్గుపడొద్దు, భయపడొద్దు దేవుని కోసం. రెండోది, సిగ్గుపడకు, భయపడకు. ఈరోజు చాలామంది బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలోకి రావడానికే అసలు మెలికలు తిరిగిపోతుంటారు కదా. కొంతమంది ఆ బైబిల్ని దాచేస్తుంటారు. ఆ బైబిల్ కనిపించకూడదు. ఎవడైనా చూసాడంటే బాబోయ్ నేరంలా చూస్తారు చాలామంది. అదో నేరం అన్నట్టు. అమ్మ ముందుకు వచ్చి బైబిల్ చదవండి, అమ్మ అప్పుడు వచ్చే సిగ్గు అంత ఎంత కాదు. ఆ పెళ్లి రోజైనా అంత సిగ్గుపడడం లేదు తెలియదు కదా. పాట పాడండి అమ్మ అంటే ముందు లెగలేరు, కింద అంటిపోయి ఉంటాయేమో దేవికాలు వేసి. పాట పాడండి ముందుకు వచ్చండి, వాక్యం చెప్పండి, లేదా సాక్ష్యం చెప్పండి. ఎందుకు సిగ్గుపడుతున్నావు? దేవుడి వాక్యం అంటుంది. అపొస్తలుడైన పౌలు అంటాడు తిమోతితో, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండు, నమ్మకమైన పనివానిగా ఉండు, యోగ్యునిగా ఉండు. యోగ్యుడంటే ఎవరు? ఉపయోగపడే పనివాడు, పనికి మాలినోడు కాదు. అర్థమైందా? మనం ఉన్నా ఉపయోగం లేకపోతే పనికి మాలినోళ్ళు అవుతాం. మనం ఉండి మన వల్ల ఉపయోగం ఉంటే యోగ్యులం అవుతాం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే తిమోతితో అంటున్నాడు, నువ్వు ఉన్నావన్నట్టుగా ఉండకో. నువ్వు ఉంటే దేవునికి మహిమ రావాలి, నువ్వు ఉంటే దేవునికి ఘనత రావాలి, ఉపయోగపడాలి నువ్వు దేవునికి. అందుకు పిలిచాడు నిన్ను ఇక్కడికి. కూర్చోడానికి వెళ్ళిపోవడానికి కాదు. అర్థమైందా? కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, దేవునికి ఉపయోగపడాలి నువ్వు. అందుకే దీన్ని పిలిచాడు దేవుడు. దేవుని పని అంటది. పని లేకుండా ఎవరిని కూర్చోబెట్ట దేవుడు. నీ భర్తకు నువ్వు సువార్త చెప్పావా? నీ భార్యకు నువ్వు సువార్త చెప్పావా? నీ పిల్లలకు నువ్వు నేర్పుకున్నావా భక్తి, విశ్వాసం? ఒకరోజు దేవుడు అడుగుతాడు. గమనించండి. అందుకనే తిమోతితో అంటాడు, సిగ్గుపడద్దు అసలు, ప్రపంచం ఎదుట సిగ్గుపడతావు. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా రోమపత్రిక 1:16 అంటాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడేవాడును కాను. ఎవరి దగ్గరైనా ఎంతమంది ముందైనా దేవుని గురించి నేను సువార్త చెప్తా, నేను సిగ్గుపడ్డాను. ఎందుకంటే నా దేవుడు ఎంత గొప్పడో నాకు తెలుసు అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్టుగా తిమోతిని కూడా అలాగే సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే ఉండమంటుంది దేవుని వాక్యం. భయవద్దు, భయపడొద్దు. ఎందుకు తెలుసా? లోకాన్ని చూసో, పరిస్థితులను చూసో భయపడిపోతే దేవుడు నీకు ఇచ్చిన సహాయం ఎలాంటి సహాయం కాదు. ఎలాంటి ఆత్మట? పిరికితనము గల ఆత్మ కాదట. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని నీకు ఇచ్చాడు దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడు ఎలాంటి వాడంటే, పరిశుద్ధాత్ముడు బలమైన వాడు, శక్తివంతుడు. అపొస్తలుల కార్యాల గ్రంథం ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతి అధ్యాయంలోనూ ఆత్మకార్యం ఎలా ఉంటుందో చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు. ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత గొప్పగా ఉంటుందో, అన్యులు సైతము ఆశ్చర్యపోయే రీతిలో ఆత్మకార్యాలు కనిపిస్తాయి. అసాధ్యములైనటువంటిని సాధ్యము చేసి చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ఎలాంటి వాడట? పిరికివాడు కాదు, వదిలి పారిపోయేవాడు కాదు. ఎప్పుడైనా నీతో ఉండేవాడు, ఎక్కడైనా నీతో ఉండేవాడు, నీకంటే ముందుగా ఉండి నిలబడి మార్గాన్ని సరళం చేసేవాడు. అలాగే నిన్ను బలపరిచేవాడు, లేవనెత్తేవాడు, నడిపించేవాడు, మార్గదర్శకుడు. అలాగే నీకు సత్యమేంటో తెలియజేసేవాడు. అందుకే జ్ఞాన వివేచనలకు ఆధారముగా ఆత్మను నీకు ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మ కాదు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ నీకు ఇచ్చాడు. ఈ ఆత్మ ఎలాంటిదంటే గొప్ప కార్యాలు చేస్తుంది. నువ్వు బాధలో ఉంటే నిన్ను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది, నీకు సంతోషాన్ని ఇస్తుంది, మళ్ళీ లేవనెత్తుతుంది, బలపరుస్తుంది, నీ దేవుని పనిలో ముందుకు నడిచేలా చేస్తుంది. అలాంటి ఆత్మ నీకు ఇచ్చారు కనుక భయపడక, ఎప్పటికీ భయపడకు, దేనికి భయపడక. ఈ లోకంలో ఎవరి ఎదుట సిగ్గుపడక అసలు దేవుని కోసం సాక్ష్యం చెప్పడంలో. అలాగే నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీకు ఇవ్వబడిన సంఘాన్ని నువ్వు కాపాడు. విశ్వాసం నుంచి, దేవుని పని నుంచి నువ్వు
బయటికి వెళ్ళక దేవుని పని కొనసాగిస్తూ ఆత్మీయంగా వారిని బలపరుస్తూ ముందుకు నడిపించని దేవుని వాక్యం ద్వారా తిమోతికి మరి పౌలు ద్వారా తెలియజేస్తున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనందరం కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటో తెలుసా? మనందరము కూడా దేవుని నిమిత్తము సిగ్గుపడక భయపడక మన విశ్వాసాన్ని జీవిత పర్యంతము కొనసాగిస్తూ మనం దేవుని పనిలో ఉండాలి, దేవుని పనివానిగా ఉండాలి, యోగ్యునిగా ఉండాలి, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉంటూ మన కొరకు మనం జాగ్రత్తగా ఉండాలి. అదే తిమోతి 2 తిమోతి పత్రికలో 2:15-16 అంటాడు కదా, పౌలు తిమోతితో రాస్తూ అంటున్నాడు, అమ్మా దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడు వారి యొక్క మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. గమనించండి, మరి నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని నువ్వే కాపాడుతూ ఉండాలి, బోధించేవానికి. అందుకనే తిమోతితో అంటాడు, దైవజనుడు సన్నద్ధుడే బుద్ధి చెప్పుటకు, బోధించుటకు, ఖండించుటకు, శిక్షించుటకు సిద్ధపడి ఉండాలంటాడు. అంటే ఈరోజు నిన్ను పిలిచిన దేవుడు నీకు పని అప్పగించాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకు నువ్వు బోధకుడిగా ఉండాలి, బుద్ధి చెప్పేవానిగా ఉండాలి, ఖండించేవానిగా ఉండాలి, శిక్షించేవానిగా ఉండాలి, సరిదిద్దేవానిగా ఉండాలి. అలా నీ కుటుంబానికి నువ్వు ఉన్నావా? మీ బిడ్డలు నువ్వు సరిదిద్దుకుంటున్నావా? మీ బిడ్డలకు నువ్వు బోధిస్తున్నావా? అవసరమైతే గద్దించాలి, శిక్షించాలి కూడా. మరి సరిదిద్దుకుంటున్నావా? నీ బిడ్డలు నువ్వు కాపాడుకుంటున్నావా? తిమోతిని అలా బలపరుస్తున్నాడు పౌలు. అలాగే తిమోతి బతికాడు, అలాగే పరిచర్య చేశాడు. ఈరోజు నీ కుటుంబంలోనో, నీ స్నేహితుల మధ్యలోనో, నీ బంధువుల మధ్యలోనో నిన్నొక సాక్షిగా, నిన్నొక తిమోతిగా దేవుడు నిలబడమంటున్నాడు. అలా మరి నిలబడగలుగుతావా, నిలబడవా అన్నది నీ ఉద్దేశం, నీ ఇష్టమే. ఎందుకనంటే దేవుడు అన్నిటికీ లెక్క అడుగుతాడు. సువార్త పాఠ్యభాగంలో మనం చూస్తే మరి మనం గమనించాలి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి, నువ్వు పొందుకున్న అన్నింటిని బట్టి ఒకరోజు దేవుడు లెక్క అడుగుతాడట. ఆ లెక్కకు నువ్వు సమాధానం చెప్తే ఖచ్చితంగా దానికి తగిన బహుమానం నీ కొరకు సిద్ధపరుస్తాడట. ఎవరైతే ప్రార్థన పూర్వకంగా, దేవుని ఇష్టపూర్వకంగా, హృదయానుసారంగా నడుస్తారో వారి జీవితాల్లో మరి దేవుడు అప్పగించిన పనిని ఎవరైతే కొనసాగిస్తారో వారికి ఒక మంచి బహుమానాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏంటా బహుమానం అని అంటే, చూడండి, లోకస్వార్త 12:32 చిన్న మంద భయపడకుడి, నీకు రాజ్యం అనుగ్రహించినకు దేవునికి ఏమై ఉందట, ఇష్టమై ఉందట. మీరు గమనించాలి, ఈ సువార్త పాఠ్యభాగంలో యేసుప్రభువు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నా రాకడకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండి నువ్వేం చేయాలంటే, నీ విశ్వాసాన్ని, నమ్మకాన్ని నా మీద ఉంచి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని ఈ సమయం దేవుడిచ్చిన ఈ సమయాన్ని, జీవితాన్ని ఉపయోగించి పరలోకంలో సంపాదించుకోమంటాడు. ఏంటి పరలోకంలో ఏం సంపాదించుకోమంటాడు? డబ్బు సంపాదించుకో. పరలోకంలో ఏం సంపాదించుకోవాలి? డబ్బు సంపాదించుకో. నిన్ను నువ్వు సిద్ధపరచుకొని నా మీద నమ్మకంతో పరలోకంలో డబ్బు సంపాదించుకుంటే నేను వచ్చినప్పుడు నీకు మంచి బహుమానం ఇస్తా. అందుకని చిన్న మంద భయపడకూడదు అంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు, భారతదేశంలో క్రైస్తవ శాతం అని తెలుసా? అధికారికంగా 2%, అనధికారికంగా ఒక 10-15% ఉంటారు. అంటే చాలా తక్కువ సంఖ్య క్రైస్తవులు. అయినా కూడా మీరు చిన్న మంది అయినా కూడా భయపడకండి. ఎందుకు తెలుసా? చిన్న మంది అయినా, మీరు బలహీనులైనా, అల్పులైనా, నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాను? మీకు రాజ్యం ఇవ్వాలని నాకు ఇష్టంగా ఉంది. ఎందుకంటే మీ విశ్వాసం గొప్పది, మీ నమ్మకం గొప్పది, మీ భక్తి గొప్పది, మీ ప్రార్థన విలువైంది, మీరు నా కొరకు చేసిన పని గొప్పది. అందును బట్టి నేను నీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఆ బహుమానం పొందటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నేను వచ్చినప్పటికీ నువ్వు నమ్మకమైన యోగ్యుడైన పనివానిగా నువ్వు ఉండాలి. అలా ఉండకపోతే బహుమానం పోగొట్టుకుంటావేమో. అందుకని నువ్వేం చేయాలట? నేను వచ్చేసరికి ఈ లోకంలో కాదు, పరలోకంలో ధనం సంపాదించుకో. ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో ధనం సంపాదించుకో. పౌలు తిమోతితో అంటాడు, అనుదినము నీ ఆత్మీయ జీవితాన్ని మండించాలట. ఏం చేయాలి? మండించాలట. మండించకపోతే ఏమవుతుందంటే చల్లారిపోతే ఏమవుతుందంటే నువ్వు పాపంలో పడిపోవచ్చు, లేదా ఆత్మీయతల నుంచి జారిపోవచ్చు. అందుకని మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలట? మండుతూ, ఆత్మశక్తి చేత మండుతున్న వారుగా మనం ఉండాలి అని అంటాడు పౌలు తిమోతితో. అలాగా మనం అనుదినము కూడా మండుతూ ఉన్నప్పుడట అపవాది మన దగ్గర రావడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైనా మీరు బెల్లం పాకం తిన్నారా? బెల్లం పాకం తిన్నారా? ఎలా అంటారేంటి అంటే, ఇప్పుడు ఏమి తినలేదు అంటే మేమేం పెట్టం, కానీ
తిన్నారా లేదు చెప్పండి. బెల్లం పాకం ఎలా తయారు చేస్తారో మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. అది ఆ క్రషర్లో పెట్టి చాలా ఎక్కువ హీట్లో దాన్ని మరిగిస్తారు కదా. మరిగిస్తే అది మరిగి 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 బాగా వేడిగా అయిపోయి అప్పుడు పాకం తయారవుతుంది కదా. మీరు ఎప్పుడైనా గమనించారా? బెల్లం పాకం అంత వేడిగా ఉన్నప్పుడు చీమ కానీ దోమ కానీ పురుగు కానీ ఏదైనా పడుతుందా? బెల్లం పాకానికి పడుతుందా? ఎప్పుడు పడుతుంది? చల్లారిపోయాక పడుతుంది, అవునా? ఇప్పుడు నీకు అంత ఫ్రెష్గా ఉన్నప్పుడు అది మంచి విలువ. వేడిగా ఉన్నప్పుడు దాన్ని ఏది పాడు చేయదు. చల్లారిపోగానే చీమలు దోమలు పురుగు పుట్ర చెత్త చెదారం దాని మీద పడతాయి. అప్పుడు తినమంటే తింటావా? అప్పుడు తినమంటే తింటావా? ఊరికే ఇచ్చినా వద్దంటావు, అవునా? బెల్లం పాకానికి విలువ ఎప్పుడు? వేడిగా ఉన్నప్పుడే. అలాగే ఆత్మచేతను మండుతున్నప్పుడే నీ దగ్గరికి అపవాది కానీ అపవాది తంత్రాలు కానీ ఏది రాదు. ఎప్పుడైతే నువ్వు చల్లారిపోతున్నావో చీమలు దోమలు పురుగులు వచ్చినట్టుగా నీ దగ్గరికి అపవాది తంత్రాలు నెమ్మదిగా వస్తాయి నిన్ను పాడు చేయడానికి. కాబట్టి ఆత్మచేత నిన్ను నువ్వు మండిస్తూ ఉండు. నీలో ఉన్న నైపుణ్యాలు అలాగే నీకున్న సామర్థ్యాలు దేవుని కొరకు దేవుని పనిలో వాడుతూ ఉండు. నీ కొరకు ధనం ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో సంపాదించుకో. అందుకే దేవుడు అంటున్నాడు, మీ ధనం ఎక్కడో మీ హృదయమో అక్కడ. ఎక్కడ అంటున్నాడు? ఈరోజు దేవుడు చివరి మాటలు మనం గమనిస్తే సువార్త పాఠ్య భాగంలో అధికముగా ఇవ్వబడిన వాడికి అధికముగా అడగబడును అంటాడు. లెక్క నీకు జీవితం ఇచ్చాడు, 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవితం ఇచ్చాడు, లేకపోతే మంచి అందరికంటే కొంచెం ఎక్కువ ఆస్తిని నీకు ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, పలుకుబడి ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, నీ మాట వినడానికి చాలా మంది పరివారాలను ఇచ్చాడు. వీరందరిని బట్టి నీకు ఇవ్వబడిన వీటన్నిటిని బట్టట ఎక్కువ ఇస్తే ఎక్కువ అడుగుతాడట లెక్క. ఎక్కువ ఇస్తే ఎక్కువ అడుగుతాడట లెక్క. ఎక్కువ ఇవ్వబడిన వాడికి ఎక్కువ అడగబడినట. అందుకని ఆయన వచ్చే సమయానికి నువ్వు ఎలా ఉండకూడదట? యోగ్యుడైన పనివాడిగా ఉండాలి తప్ప నువ్వు సోమరిమైన పనివాడిగా దాసునిగా ఉండి పనివాళ్ళను కొడుతూ తిని తాగి సుఖిస్తూ ఈ లోకంలో జీవితాన్ని ఇంకా యజమానుడు రాలేదులే రావడానికి టైం ఉందిలే అనుకుంటే వచ్చేసరికి ఆయన ఏ గడియలో వస్తాడో ఎవరికి తెలియదట. ఎందుకు? పరీక్షించడానికి, ఫలం ఇవ్వటానికి. అలా వచ్చేసరికి ఆయన నిన్ను చూసినప్పుడు నీ స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి నీకు శిక్ష బహుమానం ఇవ్వబడతాయి. కాబట్టి గమనించండి, ఆయన వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలంటే యోగ్యమైన పనివాడిగా ఉండాలి, నమ్మకమైన పనివాడిగా ఉండాలి, యథార్థమైన పనివాడిగా ఉండాలి. అయితే నీ కొరకు నువ్వు పరలోకంలో ధనాన్ని అక్కడ చదవండి. మీరు గమనిస్తే పాతగిలని సంచులను మీ కొరకు సంపాదించుకోండి. పాతగిలని సంచులు. ఈ భూమి మీద ఏ వస్తువైనా చూడండి, దాని లైఫ్ ఎక్కువ ఉండొచ్చేమో కానీ ఎప్పటికైనా పాడైపోతుంది. అది ఏదైనా సరే ఏ వస్తువైనా సరే, చిన్న పిన్నిస్ దగ్గర నుంచి పెద్ద ఏరోప్లేన్ దాకా ఏ వస్తువైనా తెచ్చుకోండి, దాని లైఫ్ ఎక్కువ ఉండొచ్చేమో. ఒకటి 5 సంవత్సరాలు ఉండొచ్చు, ఒకటి 10 ఉండొచ్చు, ఒకటి 100 ఉండొచ్చు, ఒకటి 1000 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు పాడైపోతుంది. మరి పాత గిలని సంచి ఎక్కడ దొరుకుతుంది? పాత గిలని సంచి అంటే ఈ లోకంలో ఎలాంటి బ్యాగ్ అయినా తెచ్చుకో, ఏదో ఒక రోజు పాడైపోతుంది. కానీ పాత గిలని సంచి అంటే పరలోకంలో ధనం అంటాడు దేవుని ఉద్దేశం. అది ఇక్కడ సంచికి కన్నం ఎవడైనా వేస్తాడు, ఇక్కడ సంచికి చిమ్మట పడుతుంది, తుప్పు పడుతుంది, ఎవడైనా దొంగిలిస్తాడు. ఎక్కడైతే లోక సంబంధమైన ధనం. పరలోక ధనం ఎలాంటిదట? పాడవ్వని ధనం. పాతగిలని సంచి, నీ కొరకు మాత్రమే దాచబడి ఉండే సంచి. ఒక దినము అది నువ్వు అనుభవించడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచే సంచి. దాన్ని ఎలా సంపాదించాలి? డబ్బు ఉందనుకోండి మన దగ్గర. ఇప్పుడు లోక సంబంధమైన డబ్బు దాచుకోవాలంటే ఏం చేస్తాం? బ్యాంకుకి వెళ్ళి అకౌంట్లు వేసుకుంటాం, ఎవరు ముట్టుకోకుండా దాచుకుంటాం. మరి ఇప్పుడు పరలోకంలో డబ్బు వేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలో డబ్బు వేసుకోవాలంటే లోకంలో దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని బట్టి, ధనాన్ని బట్టి, పేరును బట్టి, ఘనతను బట్టి, బలాన్ని బట్టి, నీకు ఇవ్వబడిన సమస్తాన్ని బట్టి, అవి ఎవరికైతే లేవో వాడికి సహాయం చేయటం బట్టి నువ్వు దాన్ని సంపాదించుకోవచ్చు. బ్యాంకులకి వెళ్ళక్కర్లా, అక్కడికిక్కడికి కొండలు గొట్టలు ఎక్కక్కర్లా, అక్కడెక్కడ యాత్రలు చేయక్కర్లా, ఎక్కడెక్కడో తిరగక్కర్లేదు. కానీ నువ్వు ఎలా సంపాదించుకుంటావు? పరలోకంలో ధనం నీకేవైతే ఉన్నాయో అవి ఎవరికి లేవో వాడికి నువ్వు ఇచ్చిట్ని బట్టి నువ్వు సంపాదించుకుంటావు. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, ఈ చిన్నవాళ్ళని ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వానికి పరలోకంలో ప్రతిఫలము ఉంటుంది అని చెప్పాడు. ఆకలి కొన్ని వానికి అన్నం పెడితే, దాహం కొన్ని వానికి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టు అని చెప్పాడు. అంటే పరలోకంలో నువ్వు ధనం డిపాజిట్ చేస్తున్నావు.
అవి చేయటం బట్టి. అలా చేయకుండా నా డబ్బు, నా ఇల్లు, నా బిడ్డలు, నా కుటుంబం, నా ఆస్తి అనుకుంటే నువ్వు ఎక్కడ సంపాదిస్తున్నావు అక్కడే నీ హృదయం ఉంటుంది, పరలోకంలో ఉండదు నీ హృదయం. అంటే ఇప్పుడు చూడండి, చాలాసార్లు మనకి బ్యాంకులో డబ్బు ఉందనుకోండి, మన బ్యాంకులో ఉన్న డబ్బు మీద ఒక కన్నేసి ఉంచుకుంటాం, మన హృదయం ఎప్పుడు కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు బ్యాంకులో ఎంత ఉంది, ₹1,00,000 ఉంది, 1,00,000 2,00,000 ఎలా చేయాలి, 2,00,000 4,00,000 ఎలా చేయాలి, 4 8 ఎలా చేయాలి, వడ్డీ ఎవడు ఎక్కువ ఇస్తాడు, ఏ బ్యాంక్ కూడా ఎక్కువ ఇస్తాడు, ఇవన్నీ ఆలోచిస్తాం. అంటే మన ధనం ఎక్కడుందో మన హృదయం అక్కడ ఉందో. ఒకవేళ నీ డబ్బు పరలోకంలో ఉందనుకోండి, అక్కడికి ఎప్పుడు వెళ్తానో, నా డబ్బు ఎలాగుందో, అక్కడ ఎలా ఉందో, అక్కడ నేను ఎలాంటి జీవితం జీవిస్తానని ఆలోచిస్తూ ఉంటావు. పరలోకం వెళ్ళాలని ఆశతో ఉంటావు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు, దానికి తగినట్టుగా జీవిస్తావు. అంతేనా? ఇప్పుడు ఏదైనా ఊరు వెళ్ళాలనుకున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళి నించున్నారు, మీరు ఏ ఊరు వెళ్ళాలనుకున్నారో ఆ ఊరు బస్సు ఒక్కటే వస్తుంది, అక్కడికి కొన్ని 100 బస్సులు వస్తాయి. అవునా? అన్ని బస్సుల కోసం ఎదురు చూస్తావు. నువ్వు వెళ్ళాలనుకున్న ఊరు బస్సు కోసం ఎదురు చూస్తావా? చెప్పండి. ఏ ఊరు వెళ్ళాలనుకున్నావో ఆ ఊరు వెళ్ళడానికి వచ్చే బస్సు కోసం కళ్ళు కాయసిలా చూస్తావు కదా, ఎదురు చూస్తావు. ఎప్పుడు వస్తుందా, వస్తే ఎక్కి ఆ ఊరు వెళ్ళిపోదామని ఆశతో ఎదురు చూస్తావు. అలాగే పరలోకంలో నీ ధనం ఉందనుకోండి, అక్కడికి ఎప్పుడు వెళ్ళిపోతానా, నా ప్రభు ఎప్పుడు వస్తాడా, నేను రాకల్లో నేను ఎత్తపడతానా, పరలోక రాజ్యాన్ని చేర్చబడతానా అని ఆసక్తితో ఎదురు చూస్తూ దానికి తగిన ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, దానికి తగినట్టుగా నువ్వు జీవిస్తావు. అందుకే యేసుప్రభువు అంటే నీ ధనం ఎక్కడో నీ హృదయం అక్కడే ఉంటుంది. లోకంలో నీ ధనం అయితే నీ హృదయం ఇక్కడే ఉండిపోతే ఇక్కడే నశించిపోతావు. ఒకవేళ పరలోకంలో నీ ధనం సంపాదించుకుని ఉన్నట్లయితే పరలోకంలో ప్రభుతో ఉంటావు, సదాకాలం జీవిస్తావు. ఆ స్థాయికి దేవుడు నిన్ను ఎదగమని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సిద్ధపడి ఉండండి. నమ్మకమైన సేవకుడిగా ఉంటావా, నమ్మక ద్రోహిగా ఉంటావా? దేవుడు రావట్లేదులే అని చెప్పి లోకంలో నచ్చినట్టు బతికేసి చివరిలో ఆయన వచ్చినప్పుడు ఏదోలాగా ఆయన క్షమాపణ అడిగేద్దాంలే అనుకుంటున్నావా? నమ్మక ద్రోహం అది. నమ్మకమైన సేవకుడు ఏం చేస్తాడట, యజమానుడు ఉన్నా లేకపోయినా నమ్మకంగా పనిచేస్తాడు. అలా ఉంటే తగిన బహుమానము నువ్వు పొందుకుంటావు. ఒకవేళ నమ్మక ద్రోహం అయితే సమస్తము చూచుచున్న దేవుడు నువ్వేం చేస్తున్నావు అని తలాంతులేంటో ఆశలేంటో నోట నుండి మాట బయటికి రాకముందే నీ మాటలేంటో కూడా గ్రహించగలడు దేవుడు. నువ్వు ఆయన మోసం చేయలేవు, కానీ నీ నమ్మక ద్రోహానికి తగిన శిక్ష నరకమే. కాబట్టి ఎలా ఉంటావో నువ్వే నిర్ణయించుకో. ప్రార్థన దావీదు వలె సమస్త ఘనత దేవుడికి చెందినట్లు చెయ్యి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించు. తిమోతి వలె నమ్మకమైన పనివానిగా ఉండు. నిన్ను నువ్వు సిద్ధపరచుకుని పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో. అటువంటి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త